నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ రాంగ్ నంబర్స్‌లో ఇంకొక సమ్ మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఆ సమ్ ఏంటంటే 14, 28, 84, 420, 840, 2520, 12,560. ఇక్కడ ఒక్కొక్క నెంబరు పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ 14, 28 అంటే ఆ నెంబర్స్ 1 బై 1 పెరుగుతూ ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఇంటూ గానీ, లేదంటే డివైడెడ్ బై గానీ, లేకపోతే ప్లస్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. బట్ ఇక్కడ 1428 ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం గెస్ చేద్దాం. 14 ఇంటూ 2 చేస్తే 28 వస్తుంది. 14 2s 28. అదేవిధంగా 28 ఇంటూ 3 చేయండి. 28 3s 84 వచ్చింది. సో 14 ఇంటూ 2 28 ఇంటూ 3. అదేవిధంగా 84 ఇంటూ 4 చేద్దాం. ఇంటూ 4 చేస్తే రాదు. సో ఇంటూ 5 చేసి చూద్దాం. 420 వచ్చింది. సో నెక్స్ట్ అదేవిధంగా 2 3 5 వచ్చింది కదా. నెక్స్ట్ 420 ఏ రిలేషన్ ఫాలో అవుతుందో చూద్దాం. 420 840 ఎలా వస్తుంది అంటే 420 ఇంటూ 2 చేస్తే 840 వచ్చింది. సో అదేవిధంగా అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఫస్ట్ 3 టర్మ్స్ ఒక టైప్ని ఫాలో అయ్యాయి. నెక్స్ట్ టర్మ్స్ సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాయి. సో 420 ఇంటూ 2 ఇక్కడ 14 ఇంటూ 2 ఎలా చేస్తాం అలా అనమాట. నెక్స్ట్ టర్మ్ 840 ఇంటూ 3 చేస్తే 2520 వస్తుందో లేదో చూద్దాం. సో వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి 2 3 5 ఆ నెంబర్స్తో మనం మల్టిప్లికేషన్ చేస్తూ పోవాలి. సో 840కి ఇంటూ 3 చేస్తాం కదా. అదేవిధంగా 2520కి ఇంటూ ఇక్కడ 5 చేసాం కాబట్టి నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. 5 చేస్తే ఇంటూ 5 నెక్స్ట్ టర్మ్ వస్తుందో లేదో చూద్దాం. ఎంత వచ్చింది? 12,600 వచ్చింది. బట్ మనకు అక్కడ ఇచ్చారు నెంబర్ 12,560. సో ఇక్కడ 12,600 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ అనేది రాంగ్ నెంబర్ అవుతుంది. సో ఇచ్చిన ఆన్సర్స్లో ఆ నెంబర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ 840, సెకండ్ ఆన్సర్ 12,560, థర్డ్ ఆన్సర్ 2,520 అండ్ ఫోర్త్ ఆన్సర్ 420. ఇక్కడ ఎక్కడుంది? సెకండ్లో ఉంది. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ సమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.